ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన పోలింగ్ ప్రక్రియతో పూర్తయ్యాయి. అయితే జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియకు ఈసీఐ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మాత్రం ఎప్పుడెప్పుడు కౌంటింగ్ రోజు వస్తుందా అని ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్న ఈ తరుణంలో వైసీపీ మాత్రం 9వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే సర్వం సన్నద్ధంగా చేస్తుంది. అయితే ఇటు ప్రతిపక్షం వారైతే మాత్రం ఇది అసలు సరైన చర్య కాదు, ఎందుకంటే అధికారికంగా ప్రకటించాల్సినటువంటి ఈ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ఇది పార్టీ తరపు నుంచి ప్రకటించడం అనేది ఇది సరైన పద్ధతి కాదని ఒకరు అంటుంటే, మరొకరు మాత్రం ఇది అసలు పూర్తిగా ప్రజల్ని భ్రమ పెట్టేందుకు అలాగే నాయకులను భ్రమ పెట్టేందుకే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అని చెప్పి అయితే కొందరు నాయకులు అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం అవాస్తవం ఏంటి అనేది మాత్రం మనతో పాటు కొంత పబ్లిక్ ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. ఆమదాలవలస నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఎందుకంటే సెంటిమెంట్ నియోజకవర్గంగా ఆమదాలవలసనే ప్రతి ఒక్కరు ఫస్ట్ స్టేజ్ లో తీసుకుంటారు. రేపు రాబోయే కౌంటింగ్ రోజు కూడా ఆమదాలవలస నుంచే కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ కానుంది. ఎందుకంటే ఆమదాలవలసలో ఏ పార్టీ అయితే జెండా ఎగరవేస్తుందో రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా అదే పార్టీ జెండా ఎగరవేస్తుందని అయితే ప్రతి ఒక్కరికి కూడా అపారమైనటువంటి నమ్మకం. అయితే ఈ రోజు ఆ నియోజకవర్గంలోనే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం. అసలు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అసలు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది. అయ్యా, ఏం పేరు మీ పేరు? నా పేరు చిన్నబాబు. చిన్నబాబు, ఏ ఊరు మీది? మాది ఈ ఊరే. ఆమదాలవలస ఎక్కడ ఉంటే అదే ఊరా? ఈ ఊరే మాది. ఓకే. అయితే ఈ రానున్న 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ అని ఈసీఐ చెప్పడం జరిగింది. ప్రభుత్వం అన్ని సన్నద్ధాలు చేసేసింది. కానీ 9వ తేదీన వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రమాణ స్వీకారానికి టెంట్లు వేస్తుంది, రూములు బుక్ చేస్తుంది, ఇతర వర్క్లు అన్ని చేసుకుంటుందని అంటున్నారు. అయితే ఇందులోని వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని మీకు అనిపిస్తుంది? తెలుగుదేశమే వాస్తవం అని అంటారు. తెలుగుదేశమే వాస్తవం అని అనుకుంటారు ప్రజలు. మరి ఆ తెలుగుదేశమే వాస్తవం అని అనుకోవడం మరి అదే మరి వాళ్ళు ప్రజలు అనుకున్నదే మనం అనుకోవాలి, కానీ మన మొక్కలు అనుకుంటే అయిపోద్ది. మరి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం 9వ తేదీన ప్రమాణ స్వీకారానికి స్టేజ్లు, బల్లలు, కుర్చీలు, టెంట్లు అన్ని రెడీ చేసుకున్నారు. వేసేస్తే మరి సుఖమేటి? గెలిచిన తర్వాత వెయ్యాలి, కానీ గెలక ముందు వేసేస్తే సుఖమేటి? గెలిచేసిన తర్వాత వెయ్యాలయ్యా. ఎవలేనా గెలక ముందు నేను వచ్చేస్తాను. ఊహాగానాలు ఎందుకు? ఇప్పుడు ఊహాగానాలు ప్రజలు అనుకోవడం ఏంటంటే తెలుగుదేశం అనే ఊహ. మరి వైసీపీ వాళ్ళు టెంట్లు వేసేయడం, వాళ్ళు వచ్చేసేయడం, ఇచ్చేసేయడం అని తెలగైపోద్ది. నీ ఇంటికాడ ఉన్నదేదో నువ్వు చూసుకోవాలి, కానీ ఎవరో అంతనరని మనం అనేస్తే అయిపోద్ది. అది కాదు. మరి అన్నింటికి కూడాను భయానాలు ఇచ్చేశారు, ఏర్పాట్లు జరిగిపోతున్నాయని అంటున్నారు కదా. అది ఇందులో ఎంత నిజం ఉందా? ఏమాత్రమైనా ఒక 1% నిజం ఉందా? ఏడు తెలుసు. వాళ్ళు అక్కడ నిజం చేసుకుంటారు, ఇక్కడ మన దగ్గర ఎవరు చేయొద్దు కదా, మనకు తెలుస్తుంది. అక్కడ వాళ్ళు చేసింది వాళ్ళకే తెలాల ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో. మరి ఇక్కడున్న వైసీపీ నాయకులు ఎవరైనా 9వ తేదీన ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి రెడీ అవ్వడం? లేదు అదేట్లేదు. ఎక్కడోట 9వ తారీఖున ప్రమాణ స్వీకారంకి వెళ్ళవలసిన వైసీపీ నాయకులు ఎవలేట అనుకోవడం లేదు. అదే వార్తల్లో చూస్తే రూమ్స్ అన్ని బుక్ చేశారు వైజాగ్ లోని, ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు, మొత్తం స్టేజ్లు అన్ని అలంకరించేశారు అంటున్నారు. వైజాగ్ కూడా తెలుగుదేశం అంటారండి. ఆయన ఇసుక తోటలు ఉన్న ఎంపీ కూడా బోల్డ్ గొప్ప సొమ్ము సర్దండి. నెలల నుంచి రోజుకు 300 మనిషికి ఇచ్చి గొప్ప ఇచ్చేసినారు. అది వైసీపీ ప్రమాణ స్వీకారం చేస్తుందా చేయదా? వైసీపీ మరి ఎలా చేస్తుంది? గెలనోళ్ళు ఎవడు చేస్తాడండి? నీకు ఏదో ఉద్యోగం ఉందంటే ఉంటుంది అంటారు, కానీ లేని వాళ్ళకి ఉద్యోగం ఉందంటే అయిపోద్ది. ఎలా చేసేది? గెలనోళ్ళు ఎలా చేసేస్తారు? గెలిచిన వాళ్ళు ఏర్పాట్లు అన్ని కూడా బూటకమే. అవన్నీ ఒట్టా ఇవే ఊహాగానాలు. మేము వస్తామని ఊహాగానాలు. మరి ఇక్కడ మాత్రం తెలుగుదేశమే వస్తుందండి. మా ఎమ్మెల్యే చూస్తే ఆమదాలవలసలో మాత్రం ఖచ్చితంగా కోన రవికుమారే వస్తారు. అయితే ఆయన వస్తే కనుక ఖచ్చితంగా పార్టీలోని పూర్తిగా అది ఏ పార్టీ అయితే ఇక్కడ జెండా ఎగరవేస్తుందో ఆ పార్టీ ఇక్కడ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది. అయ్యా, ఏం పేరు మీ పేరు? ఎస్వి సత్యనారాయణ. మీది ఆమదాలవలస నియోజకవర్గం, చుట్టుపక్కల ఏమైనా గ్రామం? కృష్ణాపురం గ్రామం. చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వం 9వ తేదీన సర్వం సిద్ధం చేసుకుంటుంది ప్రమాణ స్వీకారానికి. మరి అటువంటి ఈ తరుణంలోని అందులోని వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? ఒకటి బూటకాలండి. చంద్రబాబు గవర్నమెంట్ వస్తుంది, కోన రవికుమార్ గారు ఇక్కడికి ఎమ్మెల్యే గారు అవుతారు, అవన్నీ వాస్తవాలు అవండి. అవి అయితే రూములు బుక్ చేసాము, వైజాగ్ బుక్ చేసాము, అవన్నీ బూటకాలు. అవి
కొట్టి వాళ్ళకి అధికారం ఉందని, మేము ఎక్కడ గెలిచేస్తే మాకు రూములు దొరకవేమని, మేము ఎక్కడ వెళ్ళిపోతామని ముందుగా ఏర్పాట్లు అవి, అంతమించి ఎట్లేదు సార్. టీవీ ఛానల్లోని సోషల్ మీడియాలో ప్రతి దగ్గర చెప్తున్నారు ఏమంటే రూములు బుక్ చేసేశారు, ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేసేశారు, మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని అని చెప్పుకుంటూ వస్తున్నారు. కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా వారికి అనుకూలంగానే ఇస్తున్నాయి. మరి దానిపైన ఏమంటారు? అవన్నీ బూటకలు అని చెప్తున్నానా, ఎందుకంటే ఇవన్నీ జరగని పనులు సారు. ఎందుకంటావా, ఆయన కొన్ని వేయొచ్చు, కోదం లేదు, కానీ ఒక ఉద్యోగాలు తీయలేదు, ఒక కుర్రోడికి ఉద్యోగం లేదు, ఏటీ లేదు. ఇవన్నీ ఏమంటండి, మంగళోడికి వేల 10,000, టైలర్కి వేల 10,000, వాళ్ళకి ఎందుకంటే అనవసరంగా 18,750 రూపాయలు ఆ మహిళకాయలు వేయాలండి. దేనికండి ఇవన్నీ భూ సర్వేలు చేస్తారు? మా భూమికి మాకే హక్కు లేకపోతే వెళ్ళగండి, చెప్పండి అది. రేపు పొద్దున్న గెలిస్తే సామాన్య ఇప్పుడు ఎంత నా న్యాయం, బియ్యమే కోట ఇవ్వలేపన్నారు ఆయన. నరేంద్ర మోడీ కోట ఇస్తాను, మన జగన్మోహన్ రెడ్డి ఇస్తానండి, ఎప్పుడో కోట అయిపోతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రకటించాడు ఏంటని, 5 సంవత్సరాలు మీకు ఫ్రీ బియ్యం అన్నాడు. ఈ ప్రకటించగలడా? ప్రకటించలేకపోయారు. ఒక మాట అండి. రెండో విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు వచ్చినంటే ఫస్ట్ విడత 7,000 ఇస్తామన్నారు, తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. 50 సంవత్సరాల అతను కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నారండి. అది మీకు చెప్పండి. ప్రమాణ స్వీకారం అయితే ఒట్టి బూటకమే అని మీరు ఖరాగానే చెప్తారు. అన్ని బూటకాలే. చూస్తే కనుక ఈ నియోజకవర్గం మాత్రం చాలా సెంటిమెంట్ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు అయితేనేమి, అభ్యర్థులు అయితేనేమి, వీరి యొక్క హవా ఎటువైపు అయితే సాగుతుందో అదే ప్రభుత్వం అయితే ఫామ్ చేస్తుందని ప్రతి ఒక్కరు నమ్మకం. అయ్యా మీ పేరు? సనపల్లి రామ్మూర్తి. మీ ఇక్కడ ఆంధ్రవలస నియోజకవర్గం సొంత. అయితే అసలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోని వైసీపీ ప్రభుత్వం మళ్ళీ మేమే ప్రభుత్వాన్ని నిర్మిస్తామని చెప్పేసి పూర్తిగా అందరూ కూడాను ఒకే తాటిపైకి వచ్చి అన్ని సన్నద్ధాలు చేసుకుంటున్నారు. వైజాగ్లో చూసుకున్నట్లయితే కనుక రూమ్స్ అన్ని బుక్ చేసేసారు. అలాగే స్టేజ్ కూడా వేసేయడం జరిగిపోయింది. 9వ తేదీ ముహూర్తం కూడా ఖరారు చేయడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికీ కూడాను ప్రజల్లోని ఇది ఒక చర్చగా మారిపోయింది. ఈ చర్చ అసలు వాస్తవమా అవాస్తవమా? విశాఖపట్నంలో రూములు బుక్ చేసినవన్నీ అవాస్తవం. మీకు ఇప్పుడు ఎన్ని రూములు కావాలో, ఏ హోటల్లో కావాలో చెప్పండి, మేము బుక్ చేయిస్తాం. అన్ని హోటల్లో ఎక్కడా వాళ్ళు చేయలేదు. ఇదొక మైండ్ గేమ్తో ఆడుతున్నారు అనమాట. కనుక అది బట్టి ఇంత మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం ఏముంది? అంతే. రేపు లెక్కింపుకి ఏజెంట్లు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇది పోద్ది అంటే ఏజెంట్లు ఎవరు ఉంటారు? ఏజెంట్లు నిలబెట్టాలంటే కొంత మైండ్ గేమ్ ఆడాలి. పోద్ది అని తెలుసు, ఆయనకి తెలుసు. పోయిన తర్వాత మరి ఏం చేస్తారు? ఇప్పుడు అతను కూడా పోద్ది అని పల్లక ఇంట్లో కూర్చుంటే మొత్తం ఎవడు మనలోడు మరి ఎవడు ఏజెంట్లు వెళ్ళాలి. ఎంతవరకు ఎవరైతే కొట్టిరో వాళ్ళు తిరగబడటం ఇవన్నీ చేస్తారు ఆయన. అందుకు మైండ్ గేమ్. సుమారుగా 3,000 గదుల వరకు వాళ్ళు బుక్ చేయడం జరిగింది. కొన్ని వేల మంది అక్కడికి చేరుకునే పరిస్థితులు అయితే ఉన్నాయని అయితే కొన్ని సర్వే వర్గాలతో పాటు టీవీ ఛానల్స్ కూడా చెప్తున్నాయి. సర్వే వర్గాలన్నీ కూడా 130 సీట్లు 135 సీట్లు కూటమికి వస్తుంది అంటారు. మరి ఎలాగా ఇచ్చేస్తారు చెప్పండి? మరి మీరు అదే చెప్పాలి, మీరు చెప్పాలి. అదే అందులో ఉన్నదే వాస్తవం ఎంత అవాస్తవం ఎంత? అయితే వాళ్ళు వైనాడు 175 అనుకుని వచ్చారు. మరి ఆ వైనాడు 175 ఎక్కడ ఉంది? దిగిపోయి మరి 175 మరి లేదు. లాస్ట్ 120 110 ఈ రేంజ్కి వచ్చారు. రేపు ఎలక్షన్ కౌంట్ అయ్యేసరికి పూర్తిగా పోతుంది. అవి ఎన్ని వస్తాయనేది ఎవరు అంచనా వేయలేకపోతారు. అందుకు అంచనా వేసేవాళ్ళు ఏంటంటే మరి ఇలా చూడడమే మనం. మీకు ఏ రూమ్ కావాలి, ఎన్ని రూమ్లు కావాలని అడిగారు కదా. అంటే మీరు ఈ ప్రయత్నం ఏమైనా చేశారా? ఏమైనా రూమ్ బుక్ చేసే ప్రయత్నం? నిన్న నేను మా ఫ్రెండ్ ఆవిడ ఉన్నాడు, ఏటర్ అన్నీ ఖాళీ అయిపోయినాయట, ఏటు సంగతి అని వైజాగ్ ఫోన్ చేశాను. లేదు కావాలంటే రా అన్నీ ఉన్నాయని సార్ అన్నాడు. అంటే నిన్నటి రోజుకు ఉన్నాయేమో, 9వ తేదీకి 8వ తేదీకి అలా బుక్ చేస్తారా? అదే 8, 9, 10కే అడిగాను నేను. ఏటు అన్నీ చేశారట. ఏట్ లేదు, అంతా ఇదని అన్ని ఖాళీలు ఉన్నాయి. అది ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఆడినవ్వండి అన్నాడు. అయితే ఈ సెంటిమెంట్గా ఆమదలవలస నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ నియోజకవర్గంలోని ఎవరు గెలిస్తే వారే బాగా అంటే ఎగరేస్తారు, జెండా ఎగరేస్తారని రాష్ట్రంలో ఒక టాక్, అది నమ్మకమే, అది ఒక విధంగా అందరికీ కూడా. అటువంటి నమ్మకం ఉన్నటువంటి ఆమదలవలస నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు.
కోన రవికుమార్ గెలుస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా గెలుస్తాడని. ఏంటి అంత గట్టిగా అందరూ కోన రవికుమార్ అని ఏంటి? అంటే మరి అందరూ కష్టపడి వేశారు ఈ దఫా అతన్ని మళ్ళీ తెస్తామని. ఒక లేబర్ పని లేకపోతే ఒక ఎవడో ఆటో వాడికి 10,000 ఇస్తే 30,000 అడిగి ఫైన్లు రాసిస్తే పాలన బాగలేదు. శ్రీకాకుళం టు ఆమదాల వలస రోడ్డు ఎన్నాలైంది, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి. ఏమైనా వాటికి ఇచ్చేసి దాత ఎవరైనా ఉన్నారా? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు, ఒక విప్ గారు ఒక మినిస్టర్ గారు. చెయ్యాలి, చేస్తే ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడాం కదా. ఒక తట్టిడి ఎక్కడైనా వేసారా? ఇది వచ్చేది సచివాలయాలు అవి కట్టారు, అంతవరకు ఒప్పుకో. స్కూళ్ళు బాగా చేసి తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి మీద ఇది పెట్టలేదు. అది చూస్తే కనుక ఆమదాల వలస సెంటిమెంట్ నియోజకవర్గం రాష్ట్రం మొత్తానికి కూడా. ఎందుకంటే ఎవరైతే ఈ నియోజకవర్గంలో గెలుస్తారో ఆ పార్టీ అధినేత అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతుంటారు. అందుకనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ఆమదాల వలస నుంచే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే 9వ తేదీన వైసీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందనే ఒక చర్చనీయాంశం ఏదైతే రాష్ట్రంలోని అన్ని చోట్ల తిరుగుతుందో ఆ చర్చ మాత్రం అంతా కూడాను అవాస్తవం అని, అదంతా బూటకమని, అలాంటిది ఏమీ లేదు. ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టే ప్రయత్నమే తప్ప ఇంకేమీ కాదు. మేము కూడా నిన్న కాక మొన్న ప్రయత్నించాము రూమ్స్ ఉన్నాయా లేవని. అయితే రూమ్స్ కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ ఎడతెరిపి లేకుండా రూమ్స్ అన్నీ బుక్ అయిపోయి రూమ్స్ ఒక్కటి కూడా ఖాళీ లేవు అనేది మాత్రం అందులో 1% కూడా వాస్తవం లేదనేది మాత్రం హోటల్ అందరూ చెప్తున్నారు. అయితే ప్రజలందరూ కూడాను ఎప్పుడు కౌంటింగ్ ప్రక్రియ రోజు వస్తుందా అనేది వేచి చూస్తున్నారు. అందులోని ఈ అంశం ఏదైతే ఉందో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటిది, దీనిపైన మాత్రం ఎవరు కూడా నమ్మే పరిస్థితులు అయితే మాత్రం ఆమదాల వలస నియోజకవర్గంలో మాత్రం కనిపించడం లేదు. ఆమదాల వలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవిలతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.